బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16 తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించే పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్ పిలుపునిచ్చారు. నాచారం చౌరస్తా వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిపాలన అధికారంలోకి పూర్తిగా దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగం సంస్థలు నిర్వీర్యం చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు గ్రామీణ బంద్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాము ఏదైతే జరుగుతూ ఉందో దీనికి ప్రధాన కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క విధానాల్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ కాలంలో ధరలు పెరిగినాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గితే మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినాయి. అట్లాగే ప్రభుత్వ రంగాన్ని కారు చౌకగా అమ్మేస్తున్నారు. మన రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, అన్ని రకాల రోడ్లు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేస్తున్న పరిస్థితి. శ్రామికులకు సంబంధించినటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి లేబర్ కోడ్స్ రూపొందించారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయ కార్మికులకు పనిదినాలు పెంచట్లేదు. అందుకని ఈ బాధలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిపోవాలి. రాబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి శ్రామిక వర్గాలన్నీ, శ్రమ చేసే వాళ్ళందరూ కూడా ఏకమై ఫిబ్రవరి 16వ తారీఖు సమ్మె ద్వారా ప్రజానీకానికి ఈ విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకని ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ఈరోజు నాచారంలో జరిగినటువంటి ఈ సదస్సు, పబ్లిక్ మీటింగ్ కూడా జయప్రదమైందని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉండేటువంటి కార్మిక వర్గం కూడా ఫిబ్రవరి 16వ తారీఖు నాడు జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.